హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలమ్ ఎస్టేట్స్ కి సుస్వాగతం. రియాలిటీ రంగంలో బెస్ట్ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకొచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలమ్ ఎస్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ది షో. ఘన వారసత్వానికి ప్రతీక, భిన్న సంస్కృతికి పుట్టినిల్లు మన భాగ్యనగరం. ఎన్నో బహుళ జాతి సంస్థలు మెచ్చే మహానగరం. అత్యంత నివాసయోగ్యమైన నగరాల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది హైదరాబాద్. ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం దేనికైనా అత్యంత అణువైన సిటీగా గుర్తింపు తెచ్చుకుంది. అందుకే దేశంలోని అన్ని ప్రాంతాల వారు ఇక్కడ సెటిల్ అయ్యేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్ లో ప్రాపర్టీ సొంతం చేసుకోవాలనుకున్న వారికి ఒక గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. అన్ని బడ్జెట్లలో అత్యంత అణువైన ప్రాపర్టీస్ ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు క్రెడై హైదరాబాద్ చాప్టర్ మార్చి 8 నుంచి 10 వరకు ప్రాపర్టీ షో నిర్వహించనుంది. కొత్త సంవత్సరంలో హైదరాబాద్ రియాలిటీ రంగంలో ఇదే అతిపెద్ద ఈవెంట్ కావడం విశేషం. ఈ ఈవెంట్ కు సమయం సమీపించడంతో ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. అన్ని ప్రముఖ రియాలిటీ కంపెనీలు, బ్యాంకులు, నిర్మాణ రంగానికి చెందిన సంస్థలు ఈ ఈవెంట్ లో పాలు పంచుకోనున్నాయి. ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి మై హోమ్ కన్స్ట్రక్షన్ సీనియర్ డీజీఎం రాజేష్ మెహతా గారు ఉన్నారు. హాయ్ సార్. హలో అండి. సార్, మీరు ఇప్పుడు కడై ప్రాపర్టీ షోలో ప్లాటినం ప్లస్ స్పాన్సర్ గా ఉన్నారు. సో దాని గురించి చెప్తారా? Yes అండి. This time we are participating as a platinum plus sponsors for the upcoming Credai property show. It's always a privilege and honor to be associated with Credai. We look forward to good response. సార్, ఇప్పుడు ఈ ప్రాపర్టీ షోలో మీరు ఏ ప్రాజెక్ట్ తో షోకేస్ చేయబోతున్నారు? Right now, like we have 10 of our ongoing projects, but the major focus on this property show would be My Home Grava. Like My Home Grava is recently we have started the soft launch. It's an ultra luxury project coming up at Kokapet. So this complete project is spread across 17.5 acres, and here in total we are developing 7 towers, and here each tower is of like G plus 50 floors, and basically here we have 1289 flats. They are completely uber luxury. So we just started soft launch with 4 towers, and the response is tremendously very good. Apart from Grava, like we have My Home Vipina, which is located at Kollur. We have My Home Tridasa. Then we have My Home Sayuk and Avali, both are located at Telapur, Kopanpalli. Apart from that, we are going to have on display My Home Nishada, which is located at Neopolis, and apart from that we have My Home Apas, which is again located at Kokapet. So these are some of the finest projects what we have on display for our viewers. హలో ఎవ్రీవన్, ఇప్పుడు మనం టెర్మినస్ ఇన్ఫ్రా ఎండి ఎస్పీ రెడ్డి గారితో ఉన్నాము. హలో సార్. హలో సార్, ఇప్పుడు మార్చ్ 8th, 9th and 10th క్రెడై ప్రాపర్టీ షో జరుగుతుంది. సో దానికి మీరు ప్లాటినం ప్లస్ స్పాన్సర్గా ఉన్నారు. దాని గురించి చెప్పరా? నేను దాదాపు 10 years నుంచి క్రెడై మెంబర్ని. యూఎస్కి మూవ్ అయిన తర్వాత వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్స్ ఐ డిడ్ వాస్ టు బికమ్ ఏ మెంబర్ ఆఫ్ క్రెడై. మేము ప్లాటినం ప్లస్ స్పాన్సరర్స్ ఈ మొదటిసారి ఈ క్రెడై ప్రాపర్టీ షోలో మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. ప్లాటినమే కాకుండా మా ప్రాపర్టీ షోలో మా స్టాల్ పెట్టడం కానీ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం వీఆర్ డూయింగ్ ఇట్ అండ్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్. సార్, ఇప్పుడు జరగబోయే క్రెడై ప్రాపర్టీ షోలో మీరు ఏ ప్రాజెక్ట్ షోకేస్ చేయబోతున్నారు? ఈ ప్రాపర్టీ షోలో మేము షోకేస్ చేసేది 2 projects అండి. వన్ ఈస్ ద లైన్ విచ్ ఈస్ బేసికలీ యువర్ డ్రీమ్ కమ్ ట్రూ అన్నట్టుగా. It is located right here in Narsingi Junction between Gachibowli Toll Booth and Narsingi Junction. It's a very unique project and the sizes of the apartment is mostly in the segment where one can buy it easily with lesser money. 1200 square feet, 2 bedroom, 1275 square feet, 3 bedroom, 1353 and 1650. ఇప్పుడు మరి ఈ ప్రాంతంలో ఆ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ లేదు మాకు. సో వీఆర్ లిటిల్ డిఫరెంట్ దెన్ వాట్ అదర్స్ ఆర్ డూయింగ్. వీఆర్ వెరీ ఎక్సైటెడ్. అవర్ సేల్స్ ఆర్ రియలీ పికింగ్ అప్ అండ్ ఇట్ ఇస్ అ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. అండ్ దెన్ సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసి ది పాయింట్ అని మన శంషాబాద్ గొల్లూరు విలేజ్ లో. ఇట్ ఇస్ అబౌట్ 183 villas ranging from 450 square yards to 900 square yards. It's a very nicely located with lot of good infrastructure there. I thank Credai for giving me an opportunity to present our projects at this Credai show and being a Platinum Plus sponsors. Thank you very much. ప్రతి రంగుది ప్రత్యేకమైన అందం.
ప్రతి ఇంటిది ప్రతి నిర్మాణాన్ని ఎంతో అందంగా రంగుల హరివిల్లులా మార్చి ఎందరో కస్టమర్ల మనసులో చెరగని ముద్ర సంపాదించుకున్న ఘనత టెక్నో పెయింట్స్ ది. నాణ్యమైన పెయింట్స్ ఉత్పాదనతో దేశంలోని దిగ్గజ సంస్థగా పేరు తెచ్చుకుంది టెక్నో పెయింట్స్. రిటైల్ రంగంలో టెక్నో పెయింట్స్ సెన్సేషన్ ని క్రియేట్ చేస్తోంది. రిటైల్ మార్కెట్ లో అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే ఎంతో మంది ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది. మెట్రో సిటీస్ తో పాటు టైర్ 2 సిటీస్ లోని మేజర్ కన్స్ట్రక్షన్ కంపెనీలకు సేవలు అందిస్తోంది టెక్నో పెయింట్స్. దేశమంతటా విస్తృత స్థాయిలో ఫ్రాంచైజ్లు కలిగి ఉన్న సంస్థ టెక్నో పెయింట్స్. హాయ్ సార్. సార్ ఇప్పుడు మీరు మార్కెట్లో ఎలాంటి సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారు సార్? సర్వీసెస్ లో చూస్తే మీకు ఇండియాలో పెయింట్స్ కంపెనీలు అన్ని కూడా జనరల్ గా ఏంటంటే పెయింట్ ప్రొడక్ట్ ని జస్ట్ మార్కెటింగ్ చేసుకుంటారు. ప్రొడక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఉన్నాయి. ఇండియాలో మేము ఐడెంటిఫై చేసిన దాంట్లో పెయింట్ ఒక ప్రొడక్ట్ గా మనం అమ్మటం కంటే కూడా అప్లికేషన్ కూడా మేము ఒక ప్రొడక్ట్ గా చూసుకొని మార్కెట్ లో ఆఫర్ చేస్తున్నాము. ఇండియాలో ఒకే ఒక కంపెనీ, ఒక్క టెక్నో పెయింట్స్ మాత్రమే ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అప్లికేషన్ సర్వీసెస్ చేస్తున్న కంపెనీ. టైమ్లీ ఇప్పటి వరకు మేము ఒక 1000+ ప్రాజెక్ట్స్ డెలివరీ చేయగలిగాం పాన్ ఇండియాలో. నెక్స్ట్ 5 years లో అన్ని మెట్రో సిటీస్ లో మా సర్వీసెస్ ని ఎక్స్పాండ్ చేద్దాం అనేది మా ఆలోచన అన్నమాట. సార్ మార్కెట్ లో ఇప్పటి వరకు టెక్నో పెయింట్స్ 1000+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్ చేసింది. దీనికి కస్టమర్ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది సార్? ఈ 23 years ఆఫ్ జర్నీలో 1000+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్ అంటే ఆల్మోస్ట్ ల్యాండ్ మార్క్ ప్రాజెక్టులు కూడా నేను కంప్లీట్ చేశాను. ఐమాక్స్, ఐఎస్బి, సైబర్ గేట్వే, చాలా బిగ్ ప్రాజెక్ట్స్. మా కోర్ స్ట్రెంత్ వచ్చేసరికి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ప్రతి ప్రాజెక్ట్ ని కూడా టైమ్లీ డెలివరీ చేయగలిగితే మా క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వాళ్ళు ఫుల్ హ్యాపీ. జనరల్ గా చెప్పాలంటే ప్రతి బిల్డింగ్ లో డిఫరెంట్ వెండర్స్ పనిచేస్తుంటారు, డిఫరెంట్ కాంట్రాక్టర్స్ పనిచేస్తుంటారు. మేజర్ ఇష్యూ వచ్చేసరికి పెయింట్ అప్లికేషన్. ఎందుకంటే ఇంటర్నల్ ఫినిష్ అనేది ఒక 6 to 7 అప్లికేషన్స్ జరుగుతుంటాయి. ఆ అప్లికేషన్స్ కి అంతా కూడా మిగతా వెండర్స్ కాంట్రాక్టర్స్ తో కోఆర్డినేట్ చేసుకొని వర్క్ చేయాలి. అది చాలా బిగ్గెస్ట్ టాస్క్. నేను స్టార్ట్ చేసినప్పుడు ఇది చేయగలుగుతామా, ఒక ప్రాజెక్ట్ చేయగలుగుతాం, 2 ప్రాజెక్ట్స్ చేయగలుగుతాం ఓనర్షిప్ తీసుకొని, మిగతా అన్ని ప్రాజెక్టులు ఎలా చేయగలుగుతాం అనేది నాకు కూడా ఒక భయం ఉండేది. దానికి నేను మా టీంని తయారు చేశాను. వాళ్ళకి నా స్కిల్, నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా వాళ్ళకి చెప్పి ప్రతి ప్రాజెక్ట్ ని మనం ఓనర్షిప్ తీసుకొని ఎవ్రీ ప్రాజెక్ట్ ని క్వాలిటీగా ఆన్ టైం డెలివరీ చేయగలిగితే మన క్లయింట్, మన బిల్డర్స్ అంతా ఫుల్ హ్యాపీ అవుతారు. ఒక్క పెయింట్ అప్లికేషన్ వల్ల ప్రతి ప్రాజెక్టు 20 to 30% ఎక్స్టెండ్ అవుతుంది. అదే ఒక మంచి పెయింటింగ్ వెండర్ కనుక దొరికితే 1.5 year లో చేయాల్సిన ప్రాజెక్ట్ 1 year లో చేస్తే 6 months రెవెన్యూ సైకిల్ యాడ్ అవుతుంది వాళ్ళకి. ఇప్పుడు మిగతా కంపెనీస్ వాళ్ళందరూ ఏం చేస్తారంటే మా కాంపిటీషన్ గా ఒక కొటేషన్ ఇచ్చేసి మేము సర్వీస్ ఇస్తాం సార్ అని చెప్పి థర్డ్ పార్టీని తీసుకెళ్లి వెళ్తారు. ఇచ్చిన వెండర్ రోజుకు ఒక వెండర్ వచ్చి మారుతుంటాడు, రోజుకు ఒక అప్లికేటర్ మారుతుంటాడు. నీకు క్వాలిటీ ఎలా వస్తుంది, సర్వీస్ ఆన్ టైం డెలివరీ ఎలా అవుతుంది? మా క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో ఫుల్ హ్యాపీ అనమాట. ఎవ్రీ ప్రాజెక్ట్ చాలా అప్రిషియేషన్ వచ్చినాయి మాకు. ప్రతి ప్రాజెక్ట్ ప్రెస్టీజ్ ఐఫీల్డ్ ఉంది. కోవిడ్ టైంలో 10 towers అవి వాళ్ళకి పాత వెండర్ ఉన్నాడు. కోవిడ్ ఎఫెక్ట్ వల్ల అతను సర్వీస్ ఇవ్వలేకపోయాడు. 8 hours నేను తీసుకున్నాను. 8 hours 9 months లో కోవిడ్ టైంలో 300 man ఫర్ డే అండ్ నైట్ పెట్టి నేను ప్రాజెక్ట్ డెలివరీ చేయగలిగాను. అలాంటి ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి అనమాట, ఎన్నో ప్రాజెక్టులు. అదే ఒక మంచి వెండర్, పెయింట్ వెండర్ దొరకపోతే ఆ ప్రాజెక్ట్ డిలే అయితే ఆ డెవలపర్ కి, ఆ బిల్డర్ కి ఒక 1 year డిలే అయితే 2000 flats మీద 20% ఆఫ్ రెవెన్యూస్ లూజ్ అవుతాడు. దానికి అడ్రస్ చేసింది ఒక టెక్నో పెయింట్స్ మాత్రం. ప్రతి ప్రాజెక్ట్ ఈ రోజు ఏపీఆర్ చూసుకుంటే ఏపీఆర్ ఆల్మోస్ట్ లాస్ట్ 7 years లో 10+ ప్రాజెక్టులు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు. ప్రతి ప్రాజెక్ట్ సైజు వెరీ బిగ్ సైజ్. ప్రతి ప్రాజెక్ట్ 1 year 1.5 year లో విత్ పెయింట్స్ అప్లికేషన్ తో చేసి ఇచ్చాం. అది ఓన్లీ టెక్నో పెయింట్స్ యొక్క టీమ్ ఎఫర్ట్స్. అలాంటి టీమ్స్ తయారు చేసాం అనమాట ఈ కంపెనీలు. దీన్ని అందుకని అన్ని మెట్రో సిటీస్ లో మేము ఎక్స్పాండ్ చేయగలిగితే మాకు ఈ యూనిక్ మోడల్లో మా కాంపిటేటర్స్ ఎవరు ఉండరు. Prime location, best construction, super quality, wonderful facilities, lavish life experience, premium living. ఇవన్నీ ఒక చోట దొరకడం అరుదే, కానీ అసాధ్యమేం కాదని నిరూపించింది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. న్యూ ఏజ్ కస్టమర్లను మెప్పించే ఐడియాలజీతో ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తూ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తూ వస్తోంది. అల్ట్రా మోడర్న్ సిటీ పీపుల్ కోరుకునే ఏ ఒక్క అంశంలోనూ రాజీ పడాల్సిన అవసరం లేని విధంగా మార్వలస్ గా ప్రాజెక్ట్స్ ని తీర్చిదిద్దుతూ కస్టమర్ల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంటూ వస్తోంది. హైదరాబాద్ లో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాస్ లో మోస్ట్ ప్రామినెంట్ ఏరియా మోకిలా.
మోకిలా ఇంపార్టెన్స్ అందరికన్నా ముందు గుర్తించింది నిఖిలా సంస్థ. అందుకే ఈ ఏరియాపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. మోకిలా అంటే నిఖిలా, నిఖిలా అంటే మోకిలా అన్నంత విధంగా గుర్తింపు తెచ్చుకుంది. నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ 4 ఎకరాల విస్తీర్ణంలో 3 రెసిడెన్షియల్ బ్లాక్లలో 15 ఫ్లోర్లలో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ప్రాజెక్ట్ విశిష్టత హైదరాబాద్ స్థాయిలోనే కాదు, మొత్తం ఇంటర్నేషనల్ స్థాయిలో వెలుగులోకి వచ్చింది. దుబాయ్ లో ఫిబ్రవరి ఎండింగ్ లో జరిగినటువంటి ఇంటర్నేషనల్ ప్రాపర్టీ షోలో నిఖిలా సంస్థ పాలు పంచుకుంది. ఇంటర్నేషనల్ కంపెనీలకు ధీటుగా హైదరాబాద్ సిటీ జ్యువెల్ గా నిలిచే విధంగా నిఖిలా సంస్థ డెవలప్ చేసిన ప్రాజెక్టులను దుబాయ్ ప్రాపర్టీ షో ద్వారా కస్టమర్లకు మరింత చేరువ చేసింది. We are thrilled to have Mr. Srinivas Rao, the Managing Director and founder of Nikhila Construction and Developers at the International Property Show 2024 in Dubai. How is your experience with us, sir? Yeah, we are very happy to participate in the International Property Show at Dubai, and the response from the Indians was very good. We are very, very happy to be here. And NCD is feeling proud to present our 11th project in the Dubai International Expo. So, sir, can you please brief us about your project? Yeah, this project is our 11th project. This is coming up nearby Neopolis, which is the highest IT hub of Hyderabad and you can say South India. So in this Neopolis, almost 11 lakhs jobs are going to come. Based on the demand in future, we are doing this project nearby the Neopolis. And we are also providing all world-class amenities in this project, which suits to all IT people as well as business people. Sir, as you have mentioned about world-class amenities that we are having in the project, can you please brief us and elaborate in detail? Sure. World-class amenities means we are not just giving clubhouse. We are giving 9-floor clubhouse and rooftop swimming pool along with the coffee shop and cinema on the top of the terrace clubhouse. And we are also giving around 30,000 square feet amenities on the terrace of the building, along with the barbecue, ladies party area and other function areas and single hole golf course also. So keeping in view of all past history we had, we are also giving outside amenities like open gym along with the indoor gym. All this makes people to be flexible. If they can walk around the project, they can walk on the terrace, they can do their exercise and everything in the clubhouse as well as on the terrace. So, sir, how is your experience here in Dubai? Dubai, the experience was good. This is an architectural wonder. We learned a lot of things. We observed a lot of good architectures, different buildings and shapes, technology and all. We will try to implement these models and the facilities at Hyderabad also in our new upcoming projects. Sir, can you please highlight some of the main features and unique selling points of our NCD project? Yeah, sure. The NCD unique points are clear title with all approvals, timely delivery and promised quality. We always deliver our projects ahead of our time schedule and also with the better quality than given promise. Happy to be with our Dubai team today at International Property Show. This year we aim to start projects in Dubai and Singapore. ఫ్యూచర్ డెవలప్మెంట్ ఎక్కడ ఫోకస్ అవుతుందో ఇవాల్టి రోజున అంచనా వేయడం ఈజీ అయిన విషయమేం కాదు. కానీ దానికి కరెక్ట్ గా అంచనా వేయగలిగితేనే ఈ రోజు కరెక్ట్ స్టెప్ వేయగలం. ఇది రియాలిటీ రంగంలో తిరుగులేని సత్యం. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాల్లో రేపటి రోజున ఎక్కడ ప్రాపర్టీస్ ఉంటే లాభాల పంట పండుతుందో తెలుసుకొని సరిగ్గా అలాంటి చోట ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడం గిరిదారి కన్స్ట్రక్షన్ స్పెషాలిటీ. అందుకే గిరిదారి ప్రాజెక్ట్స్ అంటే నమ్మకానికి పెట్టింది పేరు, లాభాలకు మారు పేరు. బెంగళూరు హైవేపై జడ్చర్ల వద్ద గిరిదారి సంస్థ డెవలప్ చేసిన సీజన్ టౌన్ 1 గ్రాండ్ హిట్ అయింది. కస్టమర్ల నుంచి వచ్చిన ట్రెమెండస్ రెస్పాన్స్ అండ్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్గా సీజన్ టౌన్ ఎక్స్టెన్షన్ను లాంచ్ చేసింది. Hello sir. Hello. Sir, mundu heartily congratulations for your new project launch, Season Town Extension. Thank you. Dini gurinchi mi maatallo. Season Town Extension. Total extent 33 acres. Total gated community in Jadchala. మా గిరిదారి కన్స్ట్రక్షన్ ఫస్ట్ నుంచి కూడా ఏరియా చూసి చేసుకోవడానికి కారణం ఏంటంటే ఎక్కడ ఏ సిటీకి రాని అదృష్టం అనేది హైదరాబాద్ తో పాటు కర్నూలు తో పాటు బెంగళూరు, ఈ 3 క్యాపిటల్ సిటీస్
అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక. ఈ హైవే మీద ఫస్ట్ నుంచి కూడా నాకు ఒక అవగాహన ఉంది. డెవలప్మెంట్ కూడా ఏ రకంగా రాబోతుందని ఎప్పుడు అనలైజ్ చేసేసి ప్రతి ఒక్క కంట్రీ విజిట్ చేసి ఏ రకంగా డెవలప్మెంట్ జరుగుతుందనే ఆలోచనతో ప్రతి ఏరియా మా గిరిదారి కన్స్ట్రక్షన్ ఎప్పుడైతే ఏదైతే వెంచర్ మనం చూస్ చేసుకుంటామో 100% ఎయిర్ టెస్ట్ చేస్తాం, సాయిల్ టెస్ట్ చేస్తాం అండ్ వాటర్ టెస్ట్ చేసి ఆ ఏరియా అనుకూలత ఉండాలి. 100% ఎక్కడైతే మనం ఓపెన్ ప్లాటింగ్ చేసినా ఆ ఏరియాలో కంప్లీట్గా అపార్ట్మెంట్లు కానివ్వండి, విల్లాస్ కానీ ఫ్యూచర్లో వాళ్ళకు 100% వాళ్ళు కట్టుకొని హ్యాపీగా ఉండేటట్టు ఎక్కడ ఏ సైట్ తీసుకున్నా రౌండ్ ద కాంపౌండ్ వాల్ కానివ్వండి, బై డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, బ్లాక్ టాప్స్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కస్టమర్కు పెట్టిన రూపాయి డబుల్ కావాలనేది, వాళ్ళు హ్యాపీ ఉండాలనేది కస్టమర్ సాటిస్ఫాక్షనే మా గిరిదారి కన్స్ట్రక్షన్ ముఖ్య లక్ష్యం. హలో సార్, మీ పేరు? మనోహర్ అండి. ఓకే మనోహర్ గారు, గిరిదారి కన్స్ట్రక్షన్ తో మీ అసోసియేషన్ ఏంటి? యాక్చువల్గా గిరిదారి కన్స్ట్రక్షన్ భూత్పూర్ వెంచర్ ఏదైతుందో దానిలో యాక్చువల్ కొనాలనుకున్నాను. యాక్చువల్గా నేను కొనే సమయానికి అక్కడ ప్లాట్స్ అన్ని ఎగ్జాస్ట్ అయిపోయినాయి. సరే నాకు అక్కడ మేనేజర్ ఉండి చెప్పి ఇక్కడ కూడా గిరిదారి జడ్చర్ల సీజన్ టౌన్ ఉంది, బాగుంటుంది అని చెప్పారు. కానీ నేను ఇనిషియల్ గా చెప్పిన దానికి ఇక్కడ నిజంగా మేనేజింగ్ డైరెక్టర్ కానీ ఇలా కంపెనీని కానీ నేను హోల్ హార్టెడ్ గా అప్రిషియేట్ చేస్తా. కమిట్మెంట్ కన్నా ఎక్కువ చేసి చూపిస్తున్నారు. ఇక్కడ చాలా వెంచర్స్ చూశాను నేను, ఎక్కడ కూడా ఇలాంటి వెంచర్స్ చూడము. దట్టు గేటెడ్ కమ్యూనిటీ, సెక్యూరిటీ ఉంది. ఈ రోజుల్లో ప్లాట్లు కొంటే మనకి గ్యారెంటీ లేదు. కానీ ఇక్కడ మనకు గిరిదారి వెంచర్లో మనం ఇన్వెస్ట్మెంట్ కానీ లేదు రెసిడెన్షియల్ పర్పస్ కానీ మనం కొన్నట్టయితే నేను 100% చెప్తున్నా, ఏ కస్టమర్ అయినా కూడా ఫ్యూచర్ లో తలుసుకుంటారండి గిరిదారి వెంచర్. కాబట్టి నేను చాలా ప్రిఫర్ చేసి చాలా ప్లాట్లు కొన్నాను. నేను ఇక్కడ చాలా మందికి సజెస్ట్ చేశాను కూడా, నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది కూడా తీసుకున్నారు. వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు ఈ డెవలప్మెంట్ చూసి ఫస్ట్ లో ఇట్లా లేకుండే అరే ఇలా జరుగుతుందా అని, కానీ ఇప్పుడు చూసి చాలా హ్యాపీగా ఉన్నారు. సో మీరు అనుకున్న దానికన్నా, నేను ఊహించిన దానికన్నా ఇక్కడ ఇచ్చేటువంటి అమ్యూనిటీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా బాగుందండి. మారుతోంది. రేపటి రోజున మేధావులుగా ఎదగాలంటే అత్యున్నత స్థాయి విద్య ద్వారానే సాధ్యం. విద్యకున్న ఈ ప్రాధాన్యతను గుర్తించినటువంటి వ్యక్తి రాగమయూరి గ్రూప్ ఫౌండర్ కేజే రెడ్డి గారు. వ్యాపార రంగంలో రాణిస్తున్న విద్యా రంగాన్ని అమితంగా అభిమానించి ఆ రంగం పురోభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు కేజే రెడ్డి గారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో కూడిన ఎడ్యుకేషన్ ఎక్కువ మందికి దక్కాలన్నటువంటి ఉన్నత సంకల్పంతో కర్నూలు నగరంలో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ IDPS ను ఏర్పాటు చేసేందుకు ఆయన ఎంతగానో శ్రమించారు. ఎడ్యుకేషన్ సెక్టార్ పై ప్రత్యేక శ్రద్ధతో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ను తమ ప్రాజెక్ట్ ఆవరణలోనే ఏర్పాటు చేశారు కేజే రెడ్డి గారు. అతి చక్కటి పర్యావరణం, AC క్లాసులు, ఎయిర్ కండిషనర్ బస్సులు, అంతర్జాతీయ ప్రమాణాలతో రాయలసీమలోనే IDPS ఐకానిక్ గా నిలుస్తోంది. సార్, ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే వాళ్ళు ఎలా వస్తారు? లైక్ బస్సెస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా? ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కంప్లీట్గా ఎయిర్ కండిషన్ ట్రాన్స్పోర్ట్ ఉంది. మా బస్సులు అన్నీ కూడా ఎయిర్ కండిషన్ ట్రాన్స్పోర్ట్. మా డ్రైవర్లందరూ కూడా చాలా క్రమశిక్షణతో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎవ్రీ వీక్ ఒక క్లాస్ తీసుకొని వాళ్ళకి చెప్తా ఉంటాము, పిల్లల్ని చాలా సేఫ్టీగా తీసుకురావాలా, పిల్లల్ని సేఫ్టీగా వదిలేయాలని చెప్పేసి కూడా ట్రాన్స్పోర్ట్ బ్రహ్మాండమైన ట్రాన్స్పోర్ట్ ఉంది. మాది స్కూలు చిన్నటేకూరు విలేజ్లో ఉంటుంది, నేషనల్ హైవే 44 మీద. ఇప్పుడు ఆ రోడ్డు కూడా 6 లైన్ రోడ్డు అవుతుంది కాబట్టి ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకొక సర్వీస్ రోడ్డు కూడా వస్తుంది అక్కడికి. ట్రాన్స్పోర్ట్ బాగాలేదనుకోండి, పిల్లలు చాలా తొందరగా టైర్డ్ అయిపోతారు. ఈ రోజు ఎయిర్ కండిషన్ బస్సు ఉంది కాబట్టి బేసిక్గా పిల్లలకు అదొక్కటే ఫ్రీ టైం ఉంటుంది బస్సులో వచ్చేటప్పుడే. ఎందుకంటే స్కూల్కి వచ్చిన తర్వాత క్లాస్ రూమ్లోకి వెళ్ళాలా, చదువుకోవాలి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఈ రోజు అందరూ అపార్ట్మెంట్లు ఉన్నారు కాబట్టి ఫ్రెండ్స్ కలవడానికి కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. ఆ ట్రాన్స్పోర్ట్ ½ అన్ అవర్ 45 మినిట్స్ హ్యాపీగా వాళ్ళ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఐడియాలు కూడా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. అందుకనే ట్రాన్స్పోర్ట్ ఫస్ట్ క్లాస్ గా అన్ని కూడా ఎయిర్ కండిషన్ బస్సులు, అన్ని కొత్త బస్సులు కొన్నాము. ఈవెన్ వీ హ్యావ్ సమ్ మెర్సిడీస్ బెంజ్ బస్సులు కూడా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ క్రియేట్ చేయమైంది. మీకు ఇంటర్నేషనల్ స్కూల్స్ హైదరాబాద్ లో, బెంగళూరులో ఏం ఫెసిలిటీస్ ఇస్తున్నారు ఆ ఫెసిలిటీస్ అన్ని కూడా ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కల్పిస్తుంది. IDPS విశిష్టతల గురించి, ఇక్కడ ప్రత్యేక బోధన పద్ధతుల గురించి స్కూల్ ప్రిన్సిపల్ కౌర్ గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. Today we are with IDPS Principal Jasmeet Kaur ma'am. Let's talk to her. Hi ma'am. Hi. Ma'am, what was the vision of Chairman sir to start this school? Basically, he is into business, that too
real estates everybody in Kurnool knows about. It was his desire, rather I can say it was his dream that he wanted to fulfill by setting up a school. He was chasing this since almost 10 to 15 years, where he wanted to give the people of Kurnool, which was lacking, that was quality education and the international standards. That is something the Kurnool was lagging, and that is his mission and vision was, where he can set up a beautiful campus, educate the people of Kurnool and bring global leaders from Kurnool. Though Kurnool has amazing people around, but still he wanted to work on their drawbacks, the fine lines. So that was whole purpose of him, that he wanted to start a school in Kurnool. So ma'am, coming to hygienic part, so what kind of measurements you're taking? We have outsourced the people who help us in maintaining the better hygiene. The child is also oriented how to maintain their day-to-day hygiene. They also have orientation programs from outsourcing department to maintain their hygiene. It is not only their regular hygiene, even the female hygiene, even the boys are oriented on it. So there are basic things, even the water management. So these are the areas which we work for them, which helps them to understand how the sustainable resources are useful for us and how we need to take care of those resources. అల్టిమేట్ లగ్జరీ, అల్ట్రా మోడర్న్ ఎమ్యూనిటీస్, అవుట్ స్టాండింగ్ ఆర్కిటెక్చర్, ఇలా అన్నిటా అత్యుత్తమంగా ఉండే ఇంట్లో అన్ని రకాల ఫెసిలిటీస్తో హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలనేది ఎంతో మంది కల. ఎందరో డ్రీమ్ హౌస్లకు నిజరూపం ఇచ్చినటువంటి ఘనత వాసవి గ్రూప్ది. బడ్జెట్ హౌస్లైనా, బ్రహ్మాండమైన లగ్జరీ హోమ్స్ అయినా వాసవి ప్రాజెక్టులంటే గుర్తింపు వేరు. కస్టమర్లు అన్ని విధాలుగా సంతృప్తి చెందేలా ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడమే వాసవి స్పెషాలిటీ. మోడర్న్ పీపుల్ ఆశలకు అద్దం పట్టే అద్భుతమైన ప్రాజెక్టులతో దూసుకుపోతోంది వాసవి గ్రూప్. సొంతిల్లు కోరుకునే వారికి మరింత సౌకర్యం, ఉత్సాహం అందించేలా 2024లో కొత్త ప్రాజెక్టులు లాంచ్ చేయడానికి వాసవి సంస్థ రెడీ అయిపోయింది. విల్లా ప్రాజెక్టులు, అపార్ట్మెంట్ ప్రాజెక్టులు ఈ జాబితాలో ఉన్నాయి. సో ఇవాల్టి మన సుజన్ మీడియా రియల్ సిటీ ప్రోగ్రామ్ లో మనతో ఉన్నారు అభిషేక్ గారు. మరి వాసవి సంస్థ గురించి తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. ఇట్ హాస్ గాట్ అ లెగసీ అండ్ హిస్టరీ ఆఫ్ 30 years. సో వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ అభిషేక్ గారు ఉన్నారు. హాయ్ అభిషేక్ గారు. నాలుగు వైపు నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అన్నిటిని కవర్ చేసేటువంటి సంస్థ ఏదైనా ఉంది అంటే అది వాసవి అని అందరూ ఘంటాపదంగా చెప్పగలరు. అరౌండ్ ద హైదరాబాద్ ప్రతి దగ్గర మన వాసవి విస్తరించిపోయింది. సో 2024లో కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా స్టార్ట్ చేశారా? ఏ వైపు స్టార్ట్ చేశారు? మేము ఓపెన్ ప్లాట్స్, విల్లాస్ అండ్ హైరైజ్ అపార్ట్మెంట్స్ అండ్ కమర్షియల్ ఈ 4 సెగ్మెంట్స్లో కూడా యాక్టివ్గా హైదరాబాద్ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ డైరెక్షన్స్లో ప్రతి చోట మా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. అండ్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ కూడా వేగవంతంగా కంప్లీషన్ చేయడానికి మేము కృషి చేస్తున్నాము. అండ్ 2024 ఈ ఇయర్ మేము ఒక 3 launches ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ 2 విల్లా ప్రాజెక్ట్స్ టు బి లాంచ్డ్. ఒక విల్లా ప్రాజెక్ట్ వచ్చి వాసవి అవాస అని మనకు కొంపల్లి హైవే పైన వస్తుంది ఇది. అండ్ ఇంకో విల్లా ప్రాజెక్టు మా వాసవి గ్రూప్ తరఫున వాసవి ఫ్లోరా అని మేము చేపట్టాము. ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో రాజేంద్ర నగర్లో వస్తుందండి. వీఆర్ కమింగ్ అప్ విత్ వన్ మోర్ వెరీ గుడ్ ప్రాజెక్ట్ కాల్డ్ వాసవి అవని. దిస్ ఈస్ జస్ట్ అడ్జాయినింగ్ టు ప్రగతి నగర్ లేక్ అన్నమాట. బ్రాండ్ అంబాసిడర్ గా వెంకటేష్ గారు చూస్ చేసుకున్నారు. సో ఎలా ఉంది? హౌ ఇస్ రెస్పాన్స్? సో రీసెంట్ గా విక్టరీ వెంకటేష్ గారిని మేము మా బ్రాండ్ అంబాసిడర్ లాగా తీసుకోవడం జరిగిందండి. సో మా రాబోయే లాంచెస్ లో కూడా మీరు విక్టరీ వెంకటేష్ గారిని చూడొచ్చు. సో మేము వి ఫర్ వాసవి, వి ఫర్ విక్టరీ వెంకటేష్, వి ఫర్ విజయ్ కుమార్ గారు మా చైర్మన్ గారు అనుకోవచ్చు. సో 3 వీలు విజనరీగా ముందుకు పోయి సక్సెస్ చూద్దామని అనుకుంటున్నాము. అండ్ వీఆర్ ఆల్ స్ట్రైవింగ్ హార్డ్, కష్టపడతా ఉన్నాము. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ టు టేకప్ ఆల్ ద థింగ్స్ అండ్ ఛాలెంజెస్ వీఆర్ డూయింగ్ ఇన్ ఎ గుడ్ వే. బ్రాండ్ అంబాసిడర్ విక్టరీ వెంకటేష్ గారు తీసుకున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అండ్ దీంతో పాటు న్యూ విల్లా ప్రాజెక్ట్స్ మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేశాము ఈ ఇయర్ లో మీకు చెప్పినట్టుగా. అండ్ వీ కెన్ సీ lot of good changes in southern Hyderabad that we are concentrating more అండి. సో విక్టరీ వెంకటేష్ గారు తప్పకుండా మా బ్రాండ్ వాల్యూకు అడిషన్ లాగా మేము భావిస్తున్నాం. ఆయన ఫ్యామిలీ హీరో, వాసవి కూడా ఫ్యామిలీ సంస్థ. బేసిక్ అంటే ఒక కుటుంబం ఒక ఇల్లు తీసుకోవాలి అనుకుంటే ముందు కొన్ని బ్రాండ్స్ లో వాసవి ఖచ్చితంగా నమ్మకం అంతే. డబ్బులు పెడితే ఎక్కడ పోవు, ఖచ్చితంగా పెరుగుతుందని నమ్మకం అంతే. ఆయన సినిమాల మీద నమ్మకం లాగా.
100%. యాడ్ ఫిలిం షూటింగ్ మొత్తం పూర్తయిందండి వెంకటేష్ గారితోనే. సో వీ విల్ రిలీజ్ ద బ్రాండ్ ఫిలిం అండ్ ఆల్సో ద షూట్ అబౌట్ ద ప్రాజెక్ట్స్ వెరీ సూన్ అండి. విక్టరీ వెంకటేష్ గారు యాడ్ త్వరలో రిలీజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. 30 సంవత్సరాల వారసత్వం, కోటి చదరపు అడుగుల నిర్మాణం, మోర్ దెన్ 25,000 కస్టమర్స్, లక్షలాది మంది అభిమానుల నమ్మకమైన సంస్థ వాసవి గ్రూప్. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి. లొకేషన్, ప్లానింగ్, ఎమ్యూనిటీస్ ఈ 3 అంశాలు సరిగ్గా ఉన్న రియాలిటీ ప్రాజెక్ట్ అంటే గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. గోల్డెన్ ట్రయాంగిల్ లాంటి ఈ 3 క్వాలిటీస్ పర్ఫెక్ట్ మిక్సింగ్ గా ఉండే ఏరియాల్లో ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తూ ప్రతి ఒక్క కస్టమర్ కు గోల్డెన్ ఛాన్స్ దక్కేలా చేస్తోంది జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. ఎన్నో సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేసి ఎందరో కస్టమర్ల ఆదరణ సొంతం చేసుకుంది ఈ సంస్థ. డెవలప్మెంట్ ఫోకస్ అయిన ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టులతో కస్టమర్ల దృష్టిని అట్రాక్ట్ చేస్తోంది. తెలంగాణ తిరుమలగా ఎదుగుతున్న యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరువలో హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవేకి సమీపంలో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఓపుల్ పీ సిటీ. కొలనుపాక, యాదాద్రి, కీసర, కొమరవెల్లి, కేవైకేకే రోడ్లో పటేల్గూడెం వద్ద సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల లగ్జరీ ఫెసిలిటీస్తో ఈ ప్రాజెక్ట్ను డెవలప్ చేస్తున్నారు. రిసార్ట్ స్టైల్ ఫెసిలిటీతో బడ్జెట్ ఫ్రెండ్లీగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. జేఎస్ఆర్ ఇప్పుడు మనకి ఓపల్ పీ సిటీ చూసుకుంటే ఆ ఏరియాలో యాదాద్రి కాకుండా ఇంకేమీ ఉన్నాయి? వరంగల్ హైవే కాకుండా, ఇది కాకుండా హైదరాబాద్ లో అన్ని హైవేలకి డిమాండ్ ఉందండి. మిగతా హైవేలతో కంపేర్ చేసుకున్నట్లయితే యాదాద్రి వరంగల్ హైవేలో కొంచెం ప్రైజెస్ తక్కువ ఉన్నాయి. గ్రాడ్యువల్ గా పెరుగుతుంది అక్కడ రేట్లు. ఒకేసారి ఓవర్ ద నైట్ లేదా ఒక 6 months లోనే ఒకేసారి భూమి వచ్చేసింది అలాంటిదే ఉండదు. యాదాద్రి పుణ్యక్షేత్రం వచ్చింది, డెఫినెట్ గా డెవలప్ అయింది. అప్పట్లో మేము స్టార్ట్ చేసినప్పుడు అది వరంగల్ స్టేట్ హైవే గానే ఉండేది, ఇప్పుడు అది నేషనల్ హైవే అయింది. సో అలానే ఎయిమ్స్ అప్పట్లో లేదు, ఇవాళ ఎయిమ్స్ వచ్చింది. నెంబర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. ఫిలిగ్రిమ్ హబ్ గా తయారైంది. అక్కడలోనే ఇంకోటి పెద్ద రోడ్ ఇంకోటి వచ్చింది, కేవైకేకే అని. కీసరగుట్ట, యాదగిరిగుట్ట, కొలనుపాక, కుమరవెల్లి అనే ఒక రోడ్ కూడా అటు వెళ్ళడం జరిగింది. మెయిన్ గా ఏంటంటే రైల్వే కనెక్షన్ ఉంది మనకు అప్ టు ఢిల్లీ వరకు. రైల్వేస్, రోడ్వేస్ ఉన్నాయి చక్కగా. ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడైతే బాగుంటుందో, ఎక్కడైతే సఫిషియెంట్ గా వాటర్ ఉంటాయో ఆ ఏరియా ఆల్వేస్ డెవలప్మెంట్ అవుతూనే ఉంటుంది. సో ఇదే కాకుండా అక్కడ అనేక టెక్స్టైల్ పార్క్స్ కూడా వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీస్ రన్నింగ్ లో ఉన్నాయి. దట్ పొల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది హైవే, పీస్ఫుల్ గా ఉండొచ్చు ఆ హైవేలో. ఆ ఏరియాలో పబ్లిక్ ఈ మధ్య కాలంలో బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇవాళ ప్రజలందరూ కావాలనుకునేది ఏంటంటే మాకంటూ ఒక ఫామ్ హౌస్ ఉండాలి. ఇవాళ మీరు ఢిల్లీకి వెళ్ళి చూడండి, హర్యానా, రాజస్థాన్ వరకు వెళ్తారు వాళ్ళు ఫామ్ హౌస్ కి. ఇటు యూపీలో చాలా దూరం వరకు వెళ్తారు, ఇటు పంజాబ్ వైపు కూడా చాలా దూరం వెళ్తారు. అలానే బాంబే వెళ్ళండి, పూణే దాకా వచ్చేస్తారు అనమాట. చెన్నైకి వెళితే ఆ డిస్టిక్ అంతా వాళ్ళ ఫామ్ హౌస్ కింద వెళ్ళిపోతారు. కాబట్టి మన రాష్ట్రంలో కూడా రియల్ ఎస్టేట్ మంచి గ్రోత్ ఉంది. ఇక్కడ ఆరోగ్యం అందరికీ ఒకటే ఉంటుంది. సిటీలో ధనవంతుడైనా, పేదవాడైనా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా సేమ్ వాటర్, సేమ్ సౌండ్ పొల్యూషన్, సేమ్ ట్రాఫిక్, ఇది అందరం ఫేస్ చేస్తున్నాం. పొల్యూషన్ తోటి ఎంతకాలం బతుకుదాం? మనకంటూ రేపు ఇంకేదైనా వచ్చినా సరే, మహమ్మారి లాంటివి వస్తే సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళాలి, అక్కడ మేము ఉండాలి అనే ఫీల్ తోటి, తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ తోటి ఒక ఫామ్ హౌస్ కాన్సెప్ట్ ఫీల్ తీసుకొచ్చాము. ఎగ్జాంపుల్ 150 square yards ల్యాండ్ ఉంది. దాని కాస్ట్ ఈ రోజు మేము ఎంఎస్ సేల్ చేస్తున్నా 12.5 lakhs విత్ ఆల్ అమ్యూనిటీస్, డెవలప్మెంట్స్. మధ్యలో ఏం చేస్తున్నట్టు ఒక కాటేజ్ కట్టుకోవచ్చు అనమాట. ఒక 8 lakhs లో వచ్చేస్తుంది. 8 lakhs ప్లస్ 12 lakhs, 20 lakhs లో ఇన్క్లూడింగ్ ఆల్ ఫుల్ పెడ్జ్ గా మీకు వచ్చేస్తుంది 20 lakhs.